2015లో వీరేంద్ర సెహ్వాగ్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లు ఐపీఎల్ నుండి తన పదవి విరమణను ప్రకటించారు. ఆ తర్వాత తాను ఏం చేస్తున్నారో హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చారు ఆయన. తాను క్రికెట్ నుంచి విరమణ పొందిన తర్వాత మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూడడం తప్ప తనకు చేయడానికి ఏం లేదు అని చమత్కరించారు. అంతేకాదు హార్డ్ హిట్టర్ సెహ్వాగ్ తనకిష్టమైన తెలుగు హీరో మహేష్ బాబు అని పేర్కొన్నారు. నాకు అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఇష్టం. నేను బాహుబలిని 2 సార్లు చూశాను. ఇప్పుడు నేను సంతోషంగా పదవి విరమణ చేశాను కదా, కాబట్టి నాకు చేయడానికి ఇంకేం పనిలేదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన టాలీవుడ్ ప్రో లీగ్ టీపీఎల్ ప్రారంభోత్సవంలో సెహ్వాగ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో వ్యాఖ్యాతలు వింధ్యా విశాఖ, నిఖిల్ విజేంద్ర సింహాతో మాట్లాడుతూ దక్షిణాది సినిమాలపై, ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలపై తనకున్న అభిమానాల గురించి ముచ్చటించారు సెహ్వాగ్. పదవి విరమణ తర్వాత తెలుగు సినిమాలు చూస్తున్నానని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. తాను దక్షిణాది సినిమాలకు పెద్ద అభిమానిని అని చెప్పిన సెహ్వాగ్ వాటిని హిందీ డబ్బింగ్ వర్షన్లు చూస్తానని చెప్పుకొచ్చారు. తమిళం, తెలుగు అర్థం కానుందున తాను అలా చేస్తానని అన్నారు. పుష్ప సినిమాలోని సాలా జుకేగా నహి అంటే తగ్గేదేలే అనే డైలాగ్ నాకు గుర్తుంది అని పేర్కొన్నారు. ఇక టీపీఎల్ ప్రారంభోత్సవ పోస్టర్ ని నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కపిల్ దేవ్, సురేష్ రైనా, సెహ్వాగ్ హాజరయ్యారు. ఇక సెహ్వాగ్ ఎక్కువగా అభిమానించే ఆ ముగ్గురు స్టార్లు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్లుగా దేశాన్ని ఏలుతున్నారు. ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీతో, అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న మహేష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లపై కన్నేశాడు. మున్ముందు సెహ్వాగ్ సహా ప్రపంచ దేశాల్లోని క్రీడాకారులు మెచ్చే హీరోగా మహేష్ తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.